రోలింగ్ యాక్షన్. అంకుల్ సిరిని చూడాలి. పడుకుంది బాబు. చెప్పు. సిరి చెప్పరా. సిరికి సంవత్సరం అనుకోడానికి నేను కూడా ఒక కారణం. ఆ బాయ్ దగ్గరికి నేనే సిరిని తీసుకెళ్ళాను. సిరిని ఆ బాయ్ దగ్గరికి తీసుకెళ్ళి నువ్వా? ఎందుకు తీసుకెళ్ళావు చెప్పు. ఆ బాయ్ దగ్గర సమస్య ఉందని తెలుసు కదా నీకు? అంకుల్ ఇది కావాలని చేసింది కాదు. సిరి సంతులు ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకుంటున్నారు. నర్సిరావు గారు కొంచెం ఇలా అవుతుందని వాళ్ళు అనుకోలేదు. ఏదో సరదాగా వెళ్ళారే కానీ. చూడు బాబు, సిరిని ఇష్టపడ్డాను నాకు బాగలేదు. కానీ నువ్వు అక్కడ తీసుకెళ్ళడం వల్ల ఇంత కష్టంలో చిక్కుకుందో తెలుసా నీకు? ఏ దేవునికి మొరబెట్టుకుంటే నా బిడ్డ బతుకుతుందో అర్థం కావట్లేదయ్యా, అర్థం కావట్లేదు. అంకుల్ సిరి చాలా ఇష్టంగా అడిగితేనే తీసుకెళ్ళాను అంకుల్. అది ఇంతగా ఇంత సమస్య సమస్య వస్తుంది అసలు అనుకోలేదు. క్షమించండి. ఒకసారి సిరిని ఓకే ఫ్యాన్ బంద్ చేయండి. ఇప్పుడు వేస్తారా? కొన్ని సినిమాలు సీరియల్స్ అదే కొంచెం కంటిన్యూ చేస్తుంది. మీరు ఓకే ఓకే షోర్స్ ఉంది లేక బ్యాక్గ్రౌండ్ అవద్దు. నువ్వు వెళ్ళు అక్కడికి వెళ్ళు. సభ్యులు అక్కడికి వెళ్ళు. ఆ డైలాగ్ ఏమున్నట్టు నరేష్ అది బట్టి నరేష్ అక్కడే ఉండు. ఎవరైనా ఉంటే మన వాళ్ళు అక్కడ పెట్టు. రెడీ రెడీ కెమెరా యాక్షన్. చెప్పరా. సిరిని ఆ బాయ్ దగ్గర తీసుకెళ్ళి నువ్వా? ఎందుకు తీసుకెళ్ళావు చెప్పు. బాయ్ దగ్గర సమస్య ఉందని తెలుసు కదా నీకు? వాడు పడిపోవడం మనోసారి మిమ్మల్ని అడిగినప్పుడు మీ ఎక్స్ప్రెషన్స్ దాని గురించి ఆ ప్రాబ్లం గురించి మీ మైండ్ ఎలా చెప్తారో అలాగే చెప్తారు. ఇప్పుడు ఎవరైనా మీ దగ్గరికి వస్తారు ఇలా చెప్పరు కదా, చాలా డెప్త్ గా చెప్తారు. ఓకేనా? చెప్పాలంటే నిజంగా అయింది, మన ఊర్లో అయింది ఇది అది కొంచెం హైట్ లేకుండా కొద్దిగా ముందుకు రండి సార్. అది ఇది ఇది ఇలా చెప్పాలి సార్. కొంచెం బ్యాక్ అదే పట్టుకోరా తమ్ముడు. రెడీ కెమెరా రోలింగ్ యాక్షన్. నిన్న నా బిడ్డను అలా చూస్తే చాలా భయం వేసింది అయ్యా. నాకేం దోచట్లేదు అయ్యా. ఎలాగైనా నా బిడ్డను మీరే కాపాడాలి. చూడు నర్సిరావు, ఇది నీ బిడ్డ సమస్య కాదు, ఇది మన సమస్య.